ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ చెప్పండి రమ్మగారు. 2 భాగాలు చెప్తాం. తప్పకుండా. సముద్రపు రాణి బానిసల కథ. ఓకే. అరేబియన్ నైట్స్ కథల్లో నుంచి ఎట్లాగో డ్రైవ్ చేసి కథ పెంచారనమాట. బాగానే ఉంటుంది సరదాగా, చిన్న కథ. పూర్వమట ఈ పర్షియా ఆ దేశాల్లో ఒక రాజుగారు ఉండేవారు. సముద్ర తీరంలోనే ఆయన రాజధాని. ఆయనకి మహా నౌకాయానం పిచ్చెట. సముద్రానికి ఎదురుగుండా కనపడుతూనే ఒక పెద్ద కోట కట్టుకున్నాడు ఆయన. చాలా పెద్దది. అంతకుముందు కోట ఊళ్ళో ఉండేది. తీరంలోనే, ఇప్పుడు మన వైజాగ్ బాంబే అక్కడ చూడు, సముద్ర తీరాల్లో తీరం వెంబడి ఉంటాయి. చాలా పెద్ద కోట కట్టుకున్నాడు. ఆయనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గబగబా కోటలోంచి బయటికి రావటం, ఎక్కండి అని ఒక నౌకకి వెళ్ళిపోవటం. ఓయ్ అలాగా మన ఊరికి కాసేపు అలా తిరిగి వద్దామని వెళ్తాను చూడు, అలా ఆయన నౌక మీద పోయేవాడు. అయితే ఈ సముద్రాల మీద కొన్ని కథలు చెప్పుకునేవాళ్ళు ఆ కాలంలో. వెళ్తున్నప్పుడు సముద్రం గురించిన కథలు ఏంటంటే, సముద్రపు రాణి ఒక ఆవిడ ఎవరో ఉంటుందని, ఆమెకి బానిసగా దొరికితే వదిలిపెట్టదని అలా చెప్పుకునేవాళ్ళు. అందుకని ఈ సముద్రాలకి బలులు అవి చెల్లించి అప్పుడు పడవ ఎక్కేవాళ్ళ. మామూలుగా మనకి పడవలు ఎక్కేవాళ్ళు కూడా దానికి నదికి ఏవో పసుపు కుంకం వేస్తారు, పువ్వులు వేసి కొబ్బరికాయ కొట్టి ధూపం చూపించి ఏదో బలిని ఒకటి వేసి అన్నం వేసి అలా చేస్తారు. అవును. ఈ సముద్ర బలి కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకసారి ఈయన పెద్ద నౌకతోటి వెళ్ళి తిరిగి వస్తుంటే నౌక నడిమధ్యలో ఆగిపోయిందట. ఏదో పట్టుకుంది. ఎంత ట్రై చేసినా అది వదిలిపెట్టాల. ముందుకు నడిపారు, పక్కకి నడిపారు, వెనక్కి నడిపారు, ఏం చేసినా నౌక అక్కడి నుంచి కదల్ల. అయితే వీళ్ళందరూ ఏమన్నారట, సరంగులు వాళ్ళు రాజుగారిని, ఇది మీ పడవ కదా, మీరే కదా బాగుండ్రు, మీరు ఒక దండం పెట్టండి, ఏం కావాలో అడగండి, సముద్రపు రాణి పట్టుకుందని అందరూ కేకలు పెట్టారు. ఈ రాజుగారు సుల్తాన్ గారు బయటికి నిలబడి దండం పెట్టి ఆ సముద్రాన్ని అడిగాడు. ఓ సముద్ర రాణి, నువ్వేనా పట్టుకున్నావు? నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తా, మమ్మల్ని వదిలేసేయమన్నాడు. లోపల నుంచి ఒక గొంతు వినపడింది, ఆడగొంతు. నువ్వు తీరం చేరంగానే మొదట నీ కంటికి ఏది కనపడుతుందో దాన్ని నాకు ఇచ్చేసి, దాన్ని నాకు ఇస్తానని ఒట్టెయ్యి, అప్పుడు నేను వదిలిపెడతాను. సరేనన్నాడు. తీరం చేరగానే మొదట కనపడిన దాన్ని సముద్రపు రాణికి ఇవ్వాలి. అందరూ సాక్ష్యం. పడవ కదిలిపోయింది, నావ బయటకు వచ్చేసింది, వదిలేసింది అనమాట. నావ అలా రాగా 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 ఆయన తీరం నౌక బయట నిలబడి చూస్తుంటే తీరం మీద ఒక నలుసులాగా కనపడింది అతనికి. ఏదో ఏమిటా 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 అని చూస్తే నాన్న పడవ వస్తోందని ఎదురుగుండా నుంచునున్నాడు రాజకుమారుడు. అయ్యో, 4-3 ఏళ్లవాడు పిల్లాడే కనిపించాడు. ఈయన హడిలిపోయాడు. సముద్ర ప్రాణి మాట గుర్తొచ్చింది. తల ఇట్లా పక్కకి తిప్పితే ఓ పంది కనపడింది, ఎడం వైపుకి తిప్పితే ఓ బాతు కనపడింది. సరే, ఇతనేమనుకున్నాడు, పిల్లాడు పంది బాతు కనపడ్డాయి. దిగేసి పిల్లాడిని ఎత్తుకుని పందిని బాతుని చంపేసి సముద్రంలోకి పారేయించాడు. పారేయిస్తే పెద్ద అలొచ్చి పంది బాతు 2 బయటకు వచ్చేసినాయి. అంటే అదో కాదు, ఒప్పుకోలే, నువ్వు చూసింది ఎవరినో వాడు ఇచ్చేయాలి. ఈయన ఏం చేశాడు, పిల్లాడిని ఎత్తుకుని లోపల తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎప్పుడు ఆయన పడవెక్కల. కొడుకుని మాత్రం అస్సలు పొరపాటు కూడా యువరాజుని సముద్ర తీరానికి రానిచ్చేవాడు కాదు. అంతకుముందు 4 ఏళ్ళు వచ్చేదాకా వాడు పుట్టినప్పటి నుంచి తీరంలోనే ఆడుకున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ఇంకా కుర్రాన్ని బయటికి పంపల. సముద్ర తీరానికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేవాడు. 18-19 సంవత్సరాలు వచ్చేదాకా ఆ అబ్బాయి ఏనాడు సముద్ర తీరానికి వెళ్ళాల. ఓకే. వాడు 19వ పుట్టినరోజు అయ్యి 20వ పడిలో అడుగు పెడితే పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేస్తారు. అప్పుడు పెద్ద పార్టీ చేశారు. పార్టీ చేసి యువరాజును ఊళ్ళోకి వదిలిపెట్టారు. వాడి స్నేహితులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. అందరితో కలిసి ఆ రోజంతా బాగా ఫ్రీగా ఆడుకుని సముద్ర తీరానికి వాళ్ళతో పాటు వచ్చేసేసరికల్లా ఎప్పుడైతే సముద్ర తీరంలో అడుగుపెట్టి నీళ్ళ దాకా నీళ్లు కాళ్ళకు తగిలిన మరుక్షణం సముద్రంలో నుంచి ఒక అందమైన చెయ్యి, దాని నిండా గాజులు ఉన్నాయి, బోళ్ళంతా అలంకరించుకున్న ఒక చెయ్యి ఈ రాజకుమారుడి రెక్కపుచ్చుకొని లోపలికి లాగేసుకుంది. అందరూ చూసారు, హాహాకారాలు చేశారు. హాహా లేదు, హూహూ లేదు, చెయ్యి మాయమైపోయింది, కుర్రాడు మాయమైపోయాడు. లబో దిబో రాజుగారికి చెప్పారు, ఇన్నేళ్ళు కాపాడాం పిల్లాడిని, వెళ్ళకుండా ఉంటే బాగుండేది,
ఇంకా నాకెందుకు, నాకేం భయం, చిన్నప్పుడంటే భయం కానీ అనుకున్నాడు రాజకుమారుడు. 20 ఏళ్ళు వచ్చినాయి, 19 నుండి 27 వస్తే ఇంకేమవుతుంది, పర్వాలేదు అనుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇలాగైంది. అక్కడికి లోపల సముద్రంలోకి వెళ్తే ఒక పరమ పాపిష్టి మొహంగా ఉన్న, ఒక బాగా అలంకరించుకున్న ఒక ముసలిది తనకి కనపడింది. మొహం వికృతంగా ఉంది, కానీ చాలా అలంకారం చేసుకుంది. నువ్వు నా బానిసవి, నీ 4 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 16 ఏళ్ల నుంచి నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు చేయాలి, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఒక మందిరంలోకి పంపించింది. ఆ మందిరంలో ఎంతమందో ఇలాంటి వాళ్ళే కుర్రాళ్ళు ఆడపిల్లలు బోళ్ళంతమంది కనపడ్డారు. వాళ్ళందరూ ఈ సముద్ర రాణి బానిసలే. ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంది. వాళ్ళే రకరకాల పనులు చేస్తారు. ఈ రాణిని అలంకరించడం అవన్నీ ఆ పిల్లలే చేస్తారు. ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరుగుతుంటే ఇందులో 2-3 ఆడపిల్లలు, ఈ కుర్రాడు 20 ఏళ్ళ వాడు కదా, వీడికి కొంచెం అట్రాక్ట్ అయ్యారు. అందులో ఒక పిల్ల ఈ అబ్బాయికి బాగా నచ్చింది. తీరా చూస్తే అదెవరో కాదు, ఈ పర్షియా దేశానికి పక్కనున్న ఒక రాజ్యపు రాజకుమార్తె. దాన్ని 4వ ఏటో 3వ ఏటో తీసుకొచ్చేసింది ఆ పాపని. నీకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి. ఆ అమ్మాయి ఈ సముద్ర ప్రాణికి చెలికత్తెగా ఏం చెప్పిందంటే, మనం ఇక్కడే ఉంటే మన బతుకంతా ఇక్కడే ఉంటాము. రాణి దగ్గర తిరిగి తిరిగి చాలా మాయలు మంత్రాలు బోల్డని నేర్చుకున్నాను నేను కూడా. ఏదైనా అవకాశం వస్తే పారిపోదాం, వెళ్ళిపోదాం బయటికి. సముద్రంలోకి వచ్చి మనం బయటికి వెళితే ఇంకా మనని పట్టుకోదు, అది ఇక మనని పట్టుకోలేదు, దానివల్ల కాదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం మనం బయటికి వెళ్ళామా ఇంకా ఆమె స్పెల్ ఊడిపోయినట్టే మన మీద నుంచి, శక్తి ఇంకా పనిచేయదు అని కుర్రాడికి చెప్పింది. సరే, ఆ రోజంతా వీళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు తిరిగారు. మర్నాడు సముద్ర ప్రాణి వీడి దగ్గరకు వచ్చి, నువ్వు భలేవాడివిరా, ఇంతమంది ఉన్నా కూడా నాకు అత్యంత ఇష్టమైన చెలికత్తెతోటి ఫ్రెండ్షిప్ చేసావు. సరే, ఆ పిల్ల ఎట్లాగో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నేను నీకు 3 పనులు చెప్తా. నా 3 పనులు నువ్వు చేసావా, ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తా నీకు. నువ్వు గనక చేయలేకపోయావనుకో, జన్మాంతం నాకు బానిసగా నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక పెళ్లి లేదు గుళ్ళు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండిపోతావు, ఇంకా నీకేం దారి లేదు అంటే కుర్రాడు అన్నాడు, మరి 20 ఏళ్ల హుమ్మస్లో ఉన్నవాడు నాకు అన్నీ వచ్చు, నేను అన్ని చేస్తా అని ఉంటుంది కదా. సరే చేస్తానన్నాడు. చేస్తానంటే కాస్త కొద్ది రోజులు అటు ఇటు తిరిగాక ఒకరోజు సముద్రపు రాణి పిలిచింది. ఈ పిల్లాడు కలిసి కబుర్లు చెప్పుకుంటూ బాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒకరితో ఒక స్నేహం కుదిరింది, పెళ్లి చేసుకుందామన్న ఊహ వచ్చేసింది వాళ్ళకి. అయితే ఏం చేసింది, ఒక పెద్ద మైదానం దగ్గరికి తీసుకెళ్ళింది. మైదానం నిండా గడ్డే. ఈ పొద్దున్నుంచి సాయంత్రం లోపల ఈ గడ్డంతా కొయ్యాలి. సరే అన్నాడు. కోసిన గడ్డి మళ్ళీ అతికించాలి అని చెప్పింది. ఈ పని చేయి, నేను సాయంత్రం వస్తా అని వెళ్ళిపోయింది. కుర్రాడు పక్క నుంచి కోయటం మొదలుపెట్టాడు. కోత సరే, అతికించటం కోయటం కూడా తన వల్ల కాదు. ఇదంతా అమ్మో, దీని తెలివితేటలు ఇలాంటి పని పెట్టిందే, ఇది శక్తితో చేసేది కాదు. ఈ లోపల ఏమైంది, కొంచెం మధ్యాహ్నం 12-1 గంట అయ్యేసరికి రాజకుమార్తె ఎక్కడి నుంచో వచ్చింది. ఆ పక్క దేశం రాజకుమార్తె. ఏం చేస్తున్నావు అంటే, మన సముద్రపు రాణి ఈ గడ్డంతా కోసి మళ్ళీ అంటించమంది. సగం కోసాను, అంటించడం ఏమిటో తెలియలేదు నాకు అంటే, అంతేగా నేను చెప్తాను ఉండని అదొక మంత్రం వేసి ఏం చేసింది, ఒక కత్తి తీసింది. ఆ కత్తితోటి ఈ మొత్తం ఈ గడ్డి మీద ఇట్లా రాసింది. రాయంగానే గడ్డంతా తెగిపడిపోయింది. ఆ పడిపోయిన గడ్డి మీద మళ్ళీ రెండో పక్క నుంచి రాసింది. రాయంగానే గడ్డంతా ఎగిరిల్లా అతుక్కుంది. ఇంతే మాయ, చెయ్యి నువ్వు ఈ పని అని చెప్పి మొత్తం గడ్డంతా కోసి గడ్డంతా అంటించేసాడు. చేయలేదంటానికి వీల్లేదు, గడ్డి ఇట్లా పెరుగుతుంది కదా, అది రివర్స్లో అతుక్కుంది. ఇప్పుడు కోసి అంటించినట్టు కరెక్ట్గా అవుతుందా? సాయంత్రం చీకటి పడే వేళకి సముద్రపు రాణి వచ్చింది, తెల్లబోయింది. ఊరిని మొత్తానికి కానీ ఇది నువ్వు చేయలేదు పెట్టింది అనుకుంది. తనకు తెలిసింది, కానీ తనతోటే ఉన్న ఆ పిల్ల ఎప్పుడొచ్చి వీడికి కిటుకు చెప్పిందో ఆవిడకి అర్థం కాదు. ఓకే, అది మాయమంత్రాలు నేర్చేసుకుంది ఆ పిల్లని తెలియలే, కానీ వీడి దగ్గర ఏదో కిటుకుందని అర్థమైంది. ఇక చేసేదేముంది, సరే బాగా చేసావు, పద ఇంకో పని చెప్తానంది. వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక వారం రోజులు గడిచింది. ఈ పిల్లాడు కలిసి అటు ఇటు తిరుగుతున్నారు, అందరితోటి కబుర్లు చెప్పుకుంటున్నారు, ఏవో చిన్న పనులు చేస్తున్నారు. సరే, ఒకరోజు ఈ రాణి ఏం చేసింది, ఒక గుర్రపు శాలకి తీసుకెళ్ళి ఆ శాలలో 100 గుర్రాలు ఉన్నాయి. అది ఏనాడు ఊడ్చింది తుడిచిన పాపాన్ని పోల. ఈ గుర్రపు శాల మొత్తం క్లీన్ చేయి, పొద్దున్నుంచి సాయంత్రం లోపల అని చెప్పి వెళ్ళిపోతే ఈ గుర్రపు శాల చూస్తే భయం వేసింది. అదేం చేయాలో తెలియలా.
ఈ వీటన్నిటి గుర్రాలన్నీ 100 గుర్రాలని తీసుకొచ్చి బయట కట్టేయాలా మొదట, తర్వాత కదా ఊడుపు తుడుపు. అవును. ఏం చెయ్యాలి? అటు ఇటు చూస్తున్నాడు కుర్రాడు. ఈ లోపల వచ్చేసింది రాజకుమార్తె. ఏం చేయమంది అని, ఈ గుర్రపుశాల క్లీన్ చేయమంది అనేసరికి సరే నేను చెప్తా ఉండని అన్నిట్లోకి ముసీలిగా ఉన్న ఒక గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఆ గుర్రాన్ని పెడేల్మని కొట్టింది ఒక దెబ్బ. గుర్రం రయ్యమని లేచి నుంచోగానే ఈ శాల మొత్తాన్ని క్లీన్ చేయి, నువ్వు మొత్తం శాలను క్లీన్ చేస్తే నిన్ను వదిలేస్తాను, నీ దారిని నువ్వు వెళ్ళిపోవచ్చు అనేసరికి సరేనని గుర్రం ఏం చేసింది, వీళ్ళిద్దరిని రాజకుమారుడు రాజకుమార్తె ఇద్దరు బయటికి దూరంగా పరిగెత్తారు. ఆ గుర్రం ఎగిరి 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 తన గిట్టలతోటి ఆ నేలనంతా కొట్టేయటం మొదలుపెట్టింది. అది కొట్టినప్పుడల్లా ఇంతంత దుమ్ము లేచి బయటపడుతోంది. ఓహో. గుర్రాలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. మొత్తం సాయంత్రం అయ్యేసరికి శాలంతా చేత్తో తుడిచినట్టు అయిపోయింది, మొత్తం క్లీన్గా అయిపోయింది. అయిపోయేసరికి ఈ పిల్ల ఏం చేసింది, ఓ బట్టను తడిపి ముంచి పట్టుకొచ్చి చేతితోటి తుడిచేసింది మొత్తం. చూడు మొత్తం సిద్ధమైపోయింది అని గుర్రాలన్నిటినీ మళ్ళీ లోపల కట్టేశారు. ఫ్రెష్గా ఉంది. 100 గుర్రాల్లో ముసలి గుర్రాన్ని నిశ్శబ్దంగా కట్టుబోడదీసింది. రాత్రిపూకి నువ్వు వెళ్ళిపోవు. సాయంత్రానికి ఆ సముద్ర రాణి వచ్చింది. వచ్చి చూసేసరికి అలా ఏంది, గుర్రపుశాల అంతా శుభ్రంగా ఉంది. ఇది నువ్వు చేసిన పని కాదని సణుక్కుంటూ పోయింది. తెలిసింది కానీ ఎవరు చేశారో తెలియట్లేదు అనమాట. సరే 3వ రోజు మళ్ళీ ఒక వారం గడిచింది. ఈసారి ఏం చేసింది, ఒక పెద్ద పందుల శాలకి తీసుకెళ్ళింది. ఆ పందుల శాల ఎంత దరిద్రంగా ఉంటాయో పందులు ఉంటే దాన్ని శుభ్రం చేయాలని చెప్పింది. వాసన, రొచ్చు, బురద, దాని నిండా పందులు లుకలుకలాడుతూ పిల్లలు, గందరగోళంగా ఉంది. మళ్ళీ రాజకుమార్తె వచ్చింది. వాటిల్లోంచి ఒక పెద్ద పందిని పిలిచి నిన్ను పారిపోనిస్తాను, ఇది శుభ్రం చేయాలి నువ్వు అని చెప్పేసరికల్లా ఆ పంది ఏం చేస్తుంది, ఆ పంది అక్కడ నుంచోలేకపోయారు. అసలు మామూలుగానే నుంచోలేకపోతారు. ఇద్దరు చెరో పక్కకి పారిపోయారు. ఆ పంది మొత్తం శాలంతా శుభ్రం చేసింది, నీళ్లు తెచ్చిపోసి కడిగింది, పందులన్నిటినీ లేవదీసింది. అదే దాని తంటాలు అది పడింది. పందుల శాల మొత్తం క్లీన్ అయిపోయింది. సాయంకాలం వచ్చి చూసింది. ఆ ముసలి పంది, ఆ పెద్ద పంది ఉంది కదా, ఆ పందిని పారిపోవటానికి దానికి పంపించేసింది దారి. అది సముద్రం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాయన్నమాట అవి. సాయంత్రం వచ్చి సముద్ర ప్రాణి మళ్ళీ చూసేసరికి లేదు, పందుల శాల అంతా క్లీన్గా ఉంది, కుళ్ళు వాసన లేదు, రొచ్చు లేదు, మళ్ళీ పిల్లలన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. అబ్బా బాగా చేసావు, కానీ ఇది నువ్వు చేసిన పని కాదు. సరే అని, బాగుంది, ఎంత బాగానో చేసావు, నువ్వు చక్కటి పిల్లని ఎంచుకున్నావు, చక్కగా పనులన్నీ చేసావు, చాలా సమర్థుడివి, నీకు పెళ్లి చేస్తాను రాజకుమార్తెతోటి. అయితే పెళ్ళికి కావాల్సిన సంబారాలు నువ్వు తెచ్చుకోవాలి. వనరాణి అని ఉంది మా అక్కయ్య, మా అక్క దగ్గరికి వెళ్ళు. చక్కగా వెళ్తే వనరాణి దగ్గరికి వెళ్తే నీకు అన్నీ ఇస్తుంది, సామాన్లు అవన్నీ పుచ్చుకుని వచ్చాక పెళ్లి చేసేసుకుందు కానీ అని చెప్పేసరికి సరేనన్నాడు. రాత్రికి అమ్మాయి అబ్బాయి కలుసుకున్నారు. ఏమంది సముద్ర ప్రాణి అంటే, ఎవరో వనరాణి అంట వాళ్ళ అక్కయ్యట, అక్కడికి వెళ్ళమంది, పెళ్లి సంబారాలని ఆవిడ దగ్గర ఉంటాయట, దారి చెప్తానంది అనేసరికల్లా ఏమైనా ఎత్తి బతుకుంది. బాబోయ్, అది మామూలు వనము రాణి కాదు, అది బ్రహ్మరాక్షసి, దీనికి 100 రెట్లు ఎక్కువ, దాని దగ్గర చాలా ట్రిక్కులు ఉంటాయి, నిన్ను చంపేయటానికి ఏవో పనులు చూపిస్తారు వీళ్ళు, ఆ పని నువ్వు ఎవడు చేయలేని వాళ్ళని బానిసలుగా ఉంచారు. అట్టగే 100-150 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, మేము కూడా అలాగే ఉండిపోయాం. ఇప్పుడు నేను మాయలు మంత్రాలు నేర్చుకున్నాను కాబట్టి ఇవి కుదిరినాయి, ఈ పనులన్నీ కుదిరినాయి, ఏమీ లేకపోతే చేసేదేం లేదు, చచ్చినట్టు ఇక్కడ ఉండిపోవటమే, అది మరీ కష్టము, ఇక్కడ ఉండకూడదు, మనం పారిపోవాలి, దానికి ఏదైనా మార్గం చూద్దాము, నేను నీకు మంచి ఐడియాలు చెప్తాను, ఆవిడ ఎప్పుడు వెళ్ళమంటుందో చూడు, అప్పుడు మనం ప్లాన్ చేద్దామని చెప్పి వేరే చోటకి పంపిస్తానని చెప్తుంది. నీకు మీ పెళ్ళికి ఓకే, మా అక్కయ్య వనరాణి అక్కడికి వెళ్దు కానీ ఆవిడ పెళ్లి సంబారాలు ఇక్కడ ఏం ఉండవు, మన దగ్గర అన్నీ అక్కడ ఉంటాయి, అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకొస్తే పెళ్లి చేస్తానని అనేసరికి ఈ అమ్మాయి కుర్రాడు ఉత్సాహపడుతున్నాడు వెళ్ళిపోవడానికి. యువరాణి మళ్ళీ వచ్చింది. ఏమిటి సంగతి అంటే, పెళ్లి చేస్తానంది, మన పెళ్లికి ఒప్పుకుంది, నన్ను వెళ్ళి సామాన్లు తెమ్మంది, ఆ వనరాణి సామాన్యురాలు అనుకున్నావా, దీనికి 10 ఇంతలు చదివింది, దాని దగ్గర చాలా రిస్కులు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పి ఏం చేసింది, 2 చాకులు, 2 గొడ్డళ్ళు, 2 రొట్టెలు ఇచ్చింది, ఒక ముఖమల దిండు, చిన్న దిండు, ఇవి ఇచ్చి, ఇవి ఎవరికి ఉపయోగపడతాయో వాళ్ళకి ఇచ్చేసి ఈ వస్తువులన్నీ.
తర్వాత ఆ వనరాణి దగ్గరికి వెళ్ళాక అక్కడ పెద్ద పాము ఉంటుంది. ఈ దిండుని దాన్ని ఎత్తికింది పెట్టు. తర్వాత కూర్చో కూర్చో అంటుంది. బోల్డ్ కుర్చీలు ఉంటాయి, రంగురంగుల కుర్చీలు, ఎర్రది, ఆకుపచ్చది, పసుపచ్చది, ఇట్లా ఏ కుర్చీలో కూర్చున్నా కొంప మునిగిపోతుంది. రంగుల కుర్చీలు చూడగానే కూర్చోబుద్ధి అవుతుంది. అవును పొరపాటును కూడా కూర్చోద్దు. ఎర్ర దాంట్లో కూర్చుంటే రక్తం కక్కుంటావు, నీలం దాంట్లో కూర్చుంటే నీళ్ళు వచ్చి ముంచేస్తాయి, పచ్చ దాంట్లో కూర్చుంటే మంటలు లేస్తాయి, ఇంకో దాంట్లో ఇంకొకటి, మొత్తం అన్ని కుర్చీలు ప్రమాదకరమే. ఒక మూలగా పాత నల్లటి కుర్చీ ఉంటుంది, పోయి అందులో కూర్చో, ఏమైనా పెడితే పొరపాటును కూడా తినద్దు అని చెప్పి సరేనన్నాడు. కుర్రాడు ఆ వనరాణి దగ్గరికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళేసరికి అలా వెళ్తూ ఉంటే ఎవరో ఇద్దరు మనుషులు పెద్ద పెద్ద భారీ కాయలుగా ఉన్నారు. ఏదో కొయ్య చాకులు పట్టుకుని ఏదో చెక్కడం పని చేస్తున్నారు. వీరి దగ్గర 2 ఉక్కు చాకులు ఉన్నాయి. అమ్మాయి ఇచ్చింది కదా, ఆ చాకులతో పని చేస్తే పని ఎప్పటికవుతుంది, ఈ 2 తీసుకోండి అని చెరుకో చాకు ఇచ్చాడు. వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. వనరాణి దగ్గరికి వెళ్తా అంటే వెళ్ళు అన్నారు. ముందుకెళ్తే ఇద్దరు మనుషులు పెద్ద భారీ కాయలు చెట్లు కొడుతున్నారు. కానీ వాళ్ళు కొట్టేది గొడ్డళ్ళు, కొయ్య గొడ్డళ్ళు. ఆ కొయ్య గొడ్డలతో ఎన్ని దెబ్బలు కొడితే కొమ్మలు విరుగుతాయి? అదే కొట్టి కొట్టి వాళ్ళ దుంప తెగిపోతుంది, కొమ్మలు విరగట్ల. ఈ అబ్బాయి ఏం చేశాడు, తన దగ్గర 2 ఉక్కు గొడ్డళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ మోసుకెళ్ళటం ఎందుకు, వాళ్ళకు ఉపయోగపడతాయి, ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇమ్మందిగా చెరుకో గొడ్డలు ఇచ్చాడు. వీటితో పని చేసుకోండి అంటే వాళ్ళు ఇట్లా కొట్టి చూశారు, టపాటపా కొమ్మలు తెగిపోతున్నాయి. గొడ్డలు ఉక్కుదైతే ఎంత పని చేస్తుంది. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పారు. ముందుకెళ్తే ఒక పెద్ద కోటలాగా కనపడుతుంది. తలుపులు గేట్లు అవి తెరిచి ఉన్నాయి. ఆ గేటు దగ్గరికి వెళ్ళేసరికి ఒక తోడేలు, ఒక ఎలుగుబంటి గుర్ర అని గురువుతూ ఒక రకంగా శబ్దాలు చేస్తూ మీదకి వచ్చింది. ఈ అబ్బాయి ఏం చేశాడు, 2 రొట్టెలు ఉన్నాయిగా, ఓ రొట్టె తీసి 2 ముక్కలు చేసి చెరుకోటి ఇచ్చాడు. తోడేలు ఒక రొట్టె ముక్కని, ఇక ఎలుగుబంటి ఓ రొట్టె ముక్కని పుచ్చుకుని లోపలికి పోయింది. వీడు పోయి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆవిడ ఉత్తరం రాసింది, సముద్రపురాణి రాసిన ఉత్తరాన్ని ఈ వనరాణికి ఇచ్చాడు. ఆవిడ చక్కగా ఉంది. మామూలుగా సముద్రపురాణి ఎట్లా ఉంది, పాపిష్టి మొహం, భయం వేసేలాగా ఉంటుంది. కానీ ఈవిడ బాగుంది, కానీ శక్తులు ఎక్కువ, బుద్ధి అసలు మంచిది కాదు. సరే ఆ ఉత్తరం చదువుకు, ఓహో మా తమ్ముడు చెల్లెలు పంపించగా వచ్చావా, పెళ్లి సంబారాలు ఇవ్వాలి నీకు, నేను తెచ్చిస్తాను అలాగేనని, సరేనని కూర్చో అనగానే చూసేసరికి అన్ని కుర్చీలే. అటు చూస్తే ఒక మూలకి పాత నల్లటి కుర్చీ కనపడింది. వీడి కుర్చీలన్నీ దాటుకుంటూ పోయి ఆ నల్ల కుర్చీలో కూర్చున్నాడు. ఆవిడ గుండు మండిపోయింది. మొహం అనుకుని, ఉండు నీకు ఏదైనా తినడానికి తెచ్చి పెడతాను అని చెప్పి ఓ పళ్ళెంలో ఓ లడ్డు పెట్టి పట్టుకొచ్చింది. ఈవిడ ఆ లడ్డు తెచ్చే లోపల కుర్రాడు ఏం చేశాడు, అక్కడ చూస్తే అక్కడ పెద్ద పాము చుట్టలు చుట్టుకుని తలకాయ ఇట్లా నేల మీదకి పెట్టుకుని పడుకుంది. ఆవిడ వెళ్ళి లడ్డు తెచ్చే లోపల దిండు తెచ్చాడు కదా, చిన్న ముఖమల దిండు నీలం రంగుది, అది తీసుకుపోయి ఆ పావుని ఎత్తి కింద పెట్టాడు. ఆ పాము ఇటా తలకాయ సర్దుకుని ఆ దిండు మీద చక్కగా తల అంచి పడుకుంది. ఆవిడ ఏం చేసింది, పెళ్లి సంబారాలు తెస్తుంటాను బాబు, నువ్వు లడ్డు తినమ్మా ఈ లోపల అని లడ్డు పట్టుకొచ్చింది. సంబారాలు తేవడానికి ఆవిడ లోపలికి వెళ్ళింది. మళ్ళీ వీడి లడ్డూని జేబులో వేసుకున్నాడు. తినద్దని చెప్పింది కదా, జేబులో పెట్టుకున్నాడు. ఆవిడ వచ్చి చూస్తే లడ్డు లేదు. అంటే వీడు తినేశాడనమాట. ఆవిడకి నవ్వొచ్చి ఇదిగో సంబారాలు అని ఆ సంచి పెద్ద ఇంత మూట కుర్రాడి చేతిలో పెట్టింది. కుర్రాడు ఆ మూట పుచ్చుకుని గుమ్మం దాటుతుంటే పాము చూసేవా, చూడు కుర్రాడు వెళ్తున్నాడు, చూడు అంది. పాము చూడదు పెట్టదు. అప్పుడు ఈ రాణి చూసింది, దాని తల కింద దిండుంటే చచ్చిన లేవదా పాము, అర్థమైంది. నేల మీద ఉంటే తలకాయ లేపేసేది. ఆల్రెడీ వీడేం చేశాడు, దిండు పెట్టేశాడు. ఆవిడ కొళ్ళు మండిపోయింది. ఊరిని వీడు తెలివిగా ఉన్నాడే అని అనుకుని, వీడి తెలివితేటలు కావి ఇవన్నీ అనుకుంటూ తోడేలు ఎలుగుబంటి పట్టుకోండి వాడిని అని కేకలు పెట్టి, తోడేలు ఎలుగుబంటి 2 మళ్ళీ గురగరలాడుతూ మళ్ళీ దగ్గరకు వచ్చినాయి. ఈ అబ్బాయి దగ్గర ఇంకో రొట్టె ఉంది, మూట కింద పెట్టి జేబులోంచి రొట్టె తీసి చెరుకో ముక్క విరిచిచ్చాడు. మళ్ళీ అవి 2 పుచ్చుకుని చెరుకో మూలకి వెళ్ళి నుంచున్నాయి. అవి ఏమీ లేదు. తోడేలు ఏం చేయాలా, ఎలుగుబంటి ఏం చేయాల, కుర్రాడు అరుపులు వినిపించట్లా, తోడేలు ఎలుగుబంటి గురగురలు లేవు. అంటే అవి ఎంగేజ్ అయిపోయినాయి అనమాట. ఈవిడ ఇంకేం చేయాలో తెలియలా ముందుకెళ్ళిపోతున్నాడు. వీడు వెళ్తుంటే గట్టిగా గొడ్డళ్ళు ఎక్కడన్నారా, వీడిని పట్టుకోండి కొట్టండి అని కేకలు పెట్టింది. వాళ్ళిద్దరూ తొంగి చూశారు, చెట్ల మీద నుంచి చూసేసరి కల్లా ఏముంది, కుర్రాడు నడిచి వెళ్తున్నాడు. ఇందాక తమకి మంచి గొడ్డళ్ళు ఇచ్చిన కుర్రాడు, వాడిని మేమెందుకు పట్టుకుంటాం మాకెందుకు అని మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇంకా ముందుకు వచ్చాడు, ఎక్కడ చెక్కడం పని వాళ్ళు ఉన్నారా, చెక్కడం ఎక్కడన్నారా, వాడిని పట్టుకుంటారా అని కేకలు పెట్టి ఏమీ లేదు. ఈ లోపల ఆ కుర్రాడు బయటకు వచ్చాక చూసుకున్నాడు, ఆ జేబులో ఉన్న లడ్డు కొంచెం పెద్దదవుతోంది.
ఏమిట్రా ఇది పెరిగినట్టుందని తీసి ఇట్లా బయట పెట్టేసరికల్లా అది చూస్తూ ఉండగానే వెలక్కాయంత అయ్యి తర్వాత గుమ్మడికాయంత అయ్యి ఢామని పేలింది. అది కనుక తినుంటే వీడేమయ్యేవాడు? అదే కదా. తినకుండా వచ్చేసినందుకు సరేననుకుని ఏం చేశాడు, ఇక పరుగున ఆ మూట పట్టుకుని, ఆ పెళ్లి సామాన్ల మూట పట్టుకుని ఆ వంతెనలన్నీ దాటుకుంటూ బయటకు వచ్చేసాడు. అవన్నీ వంతెనలు దాటుకుంటూ వచ్చేసేసి సముద్రం లోపలికి వచ్చేసాడు. మా సముద్రపు రాణి గారికి ఈ పెళ్లి సామాన్ల మూట అప్పచెప్పాడు. ఇదిగో పెళ్లి సామాన్లు మీ అక్క ఇచ్చిందని కానీ గుళ్ళు మండిపోయింది. అమ్మా వీడు తెలివిగా వచ్చేసాడు వీడు, ఇక పెళ్ళే అనుకుని సరే రేపొద్దునే మీ పెళ్ళి రెడీగా ఉండని చెప్పి వెళ్ళిపోయింది. కుర్రాడు ఉత్సాహంగా తన గదిలోకి వెళ్ళాడు. వెళ్ళంగానే యువరాణి వచ్చింది. రాణి సముద్రపు రాణి మండి పడిపోతుంది, తొక్కిన తాచలో ఉంది. రేపొద్దున పెళ్లి చేస్తుందని నమ్మద్దు, మనం పారిపోదాం ఇక్కడి నుంచి. నువ్వు ఒక పని చేయి, గుర్రాల శాల మొన్న శుభ్రం చేశాంగా కిందటి వారం, అందులోకి వెళ్ళిపోయి అక్కడ 2 నల్లటి గుర్రాలు ఉంటాయి. అందులో మగ గుర్రం మీద బంగారపు జీను, ఆడగుర్రం మీద వెండి జీను వేసి సిద్ధంగా ఉండు, నేను వచ్చేస్తాను, పారిపోదాం మనం. సరేనన్నాడు. ఈ పెళ్ళి ఏం చేసింది, గదిలోకి వెళ్ళి చూస్తే సముద్రపు రాణి నిద్రపోతుంది. అది తన చున్నీ నుంచి ఇంత పొడుగు పీలికి చింపి 3 ముక్కలు చేసింది. 3 ముక్కల్ని 3 ముళ్ళేసింది. ఒక ముడినేమో సముద్రపు రాణి మంచం నుంచి గుమ్మం దాకా వచ్చే దారిలో పెట్టింది ఆ ముడిని. రెండోదేమో తన గదికి ఆవిడ గదికి మధ్యలో ఉన్న గుమ్మంలో పెట్టింది. మూడోదేమో తన మంచం దగ్గర పెట్టింది. పెట్టేసి సముద్రపు రాణి పిలిస్తే పలకాలి, సమాధానాలు ఏం చెప్పాలో వాటికి చెప్పేసి చటుక్కని వెళ్ళిపోయి యువరాజుతో సహా నల్లగుర్రం మగ గుర్రం మీద బంగారపు జీనేసి అబ్బాయి ఎక్కాడు, ఆడగుర్రం మీద వెండి జీనేసి వేరే జీనులు మారిస్తే అవి నడవు. ఓహో, అందుకని లెక్క అనమాట. లెక్క ప్రకారం చెప్పింది. కరెక్ట్గా వేసి ఉంచాడు. చేరుకో గుర్రం ఎక్కేసి ఉడాయించేశారు ఇద్దరు. సముద్రాన్ని దాటేయాలి. ఇక వెళ్ళిపోతుంటే ఈ రాణి నిద్రపోతుంది. కానీ కుర్రాడు 3 పరీక్షలు పెడితే 3 పాస్ అయిపోయాడు. అక్కయ్య దగ్గరికి పంపిస్తే అన్ని ప్రమాదాలు దాటుకుంటూ వచ్చేసాడు. ఎవరో సహాయం చేస్తున్నారు, మన పెళ్ళేం చేస్తోందని గంటకి లేచిందట. ఒక గంట తర్వాత పడుకున్న గంటకి లేచింది. పిల్ల ఏం చేస్తున్నావే అని అడిగింది. ఈ మంచం నుంచి గుమ్మం వైపుకు వెళ్ళే దారిలో ఒక ముడేసి పెట్టింది కదా, ఆ ముడి బట్టలు మెడ పెట్టినానమ్మా అని సమాధానం చెప్పింది. సముద్ర ప్రాణి మళ్ళీ నిద్రపోయింది. మళ్ళీ గంటకు లేచింది. పిల్ల ఏం చేస్తున్నావే అంది. గది ఉడుస్తున్నానమ్మా అని చెప్పింది. గుమ్మంలో ఉన్నది. సమాధానం కొంచెం దూరం నుంచి వస్తుంది. సరే, ఇంకో గంట నిద్రపోయింది. మళ్ళీ గంటకు లేచింది. తెల్లవారుతూ ఉండగా లేచి పిల్ల ఏం చేస్తున్నావే అంటే నీ గది సర్దేశాను, నా గది సర్దుకుంటున్నాను అని చెప్పేసరికి సరేనని నిద్రపోయింది. మళ్ళీ మెలకు వచ్చింది. ఈసారి పిల్ల ఏం చేస్తున్నామంది. అక్కడ పిల్ల లేదు, పిడుగు లేదు. 3 ముళ్ళేసింది. 3 ముళ్ళు 3 సమాధానాలు చెప్పెళ్ళింది. 3 చెప్పేశాయి. ఇక ఈవిడ పిల్లలే అంటుంటే పిల్ల లేదు, ఏమీ లేదు, పలకదు. అక్కడికి అనుమానం వచ్చింది. లేచి మంచం మీద నుంచి లేచి నడుస్తుంటే కాలి కింద పడింది గుడ్డ ముడి ఒకటి, బట్టను ముడేసింది. ఇదేంటి ఇది ఉందని చూసేసరికల్లా అది తొక్కంగానే బట్టలు మడత పెడతానమ్మా అంటుంది. అది అంటే దానికి అది నేర్పించింది. అది రిపీట్ అవుతుంది. తీరా చూసేసరికల్లా 3 ముళ్ళు కనపడే. హౌరవురా, ఈ పిల్లే యువరాజుతో కలిసి పారిపోయింది, నా దగ్గర మాయమంత్రాలన్నీ నేర్చేసుకుంది, అది ఎక్కడుందో పట్టుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. గుర్రాలు ఉన్నాయా అని గుర్రపు శాలకి పరిగెత్తింది. గుర్రపు శాలలో 2 బాగా పరిగెత్తే గుర్రాలు ఉన్నాయి. 2 నల్లవి, ఒకటి తెల్లది, ఒకటి ఆడది, ఒకటి మగది, 2 లేవు. అంటే కుర్రాడు ఆ పిల్లతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎక్కితే పారిపోలే, కుర్రాడిని కూడా తీసుకుని పారిపోయింది. ఇంకా అక్కడి నుంచి అక్కడ కాసా కుర్రాడు ఒకటి ఉంటాడు, గుర్రాలు పనిచేసేవాడు. వాడిని కేకేసింది, ఒరే నా పొట్టేలు ఎక్కడుందో పట్టుకురా, నా పొట్టేలు ఎక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి జీవాలు ఏవి కనపడినా సరే పట్టుకురా అని పంపించింది. ఇక కాసా కుర్రాడు ఈవిడ సముద్రపు రాణి పొట్టేలుని ఎక్కాడు. పొట్టేలు మీద ప్రయాణం చేస్తుంది ఆవిడే. ఎక్కేసరికల్లా మన యువరాజు యువరాణి వెళ్తున్నారు కదా. ముందుకెళ్తుంటే అబ్బాయి అన్నాడు, ఏంటి ఏదో తుఫాన్ వస్తున్న శబ్దం వస్తుంది, పెద్ద అల వస్తుంది, తుఫాన్ శబ్దం వస్తుంది. అంటే ఈ అమ్మాయింది, కాదు ఇది సముద్రపు రాణి ఎక్కే పొట్టేలు శబ్దం, నువ్వు కామ్గా ఉండు అని చెప్పేసి ఏం చేసింది, తాము ఎక్కిన గుర్రాలు 2 2 పొదలుగా మార్చి తన్ని రాకుమారిని 2 చిట్టెలుకలుగా మార్చి ఆ పొద చుట్టూతా తిరగటం మొదలుపెట్టింది. ఆ పొట్టేలు మీద వచ్చిన కాసా కుర్రాడు జీవాలు కనపడడం కోసం వెతుకుతున్నాడుగా. వాడికి 2 పొదలు, వాటిలో పైకి కిందకి తిరుగుతున్న 2 చిట్టెలుకలు కనపడ్డాయి. ఎలుకలే కదా, ఇంకే జీవాలు కనపడలేదని వెనక్కి వచ్చేసాడు. వచ్చేసి రాణికి చెప్పాడు, అమ్మా ఎవ్వరు లేరు, 2 ఎలుకలు కనపడాయంటే, ఒరే ఎలుకలే కదా అని వదిలిపెట్టావా, పట్టుకురారా
ఏ జీవం కనబడి ఎలుకలు కనపడితే వదిలిపెట్టద్దు, పట్టుకొచ్చేసేమని. కాసా కుర్రాడు మళ్ళీ పరిగెత్తాడు. ఈ లోపల అక్కడ యువరాణి ఏం చేసింది, మళ్ళీ ఎలుకల నుంచి మనుషులుగా మారిపోయి గుర్రాలు రెండింటిని సిద్ధం చేసుకుని ఇంకా శరవేగంతో ముందుకెళ్ళిపోవటం మొదలెట్టు. అది ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ దాకా కాసా కుర్రాడు మళ్ళీ పొట్టేల మీద వచ్చేసరికి ఈసారి ఏం చేసింది, 2 చెట్లుగా 2 గుర్రాలని మార్చేసి 2 పిట్టలుగా తన్ని రాజకుమారుణ్ణి మార్చేసి. వీడు వచ్చి చూశాడు, పిచ్చుకలు కనపడుతున్నాయి, ఎలుకలు లేవు. అందుకని వాడు ఏం చేశాడు, ఎలుకల్ని కదా తెమ్మంది రాణి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఏమి ఎలుకలు లేవమ్మా, ఈసారి పొదలు కూడా లేవు, 2 చెట్లు ఉన్నాయి, 2 పిచ్చుకలు ఉన్నాయంటేసరికి అయ్యో అవేరా పట్టుకోవాల్సింది, చిచ్చి నీ వల్ల కాదు, ఉండు నేను ఎక్కుతానని ఏం చేసింది, సముద్ర ప్రాణి పొట్టేల మీద ఎక్కి ఒకటే పరుగు, యమావేగంతో శరవేగంతో పరిగెత్తింది. కానీ ఆవిడ ఈ కుర్రాళ్ళని దగ్గరికి సమీపించేసరికి సముద్ర ప్రాణి వస్తుందని తెలిసి వీళ్ళు కూడా పరిగెత్తారు, బాగా గుర్రాలను పరిగెత్తిచ్చేశారు. తీరం చేరిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే నీటిలో నుంచి బయటకు అడుగు పెట్టేశారో ఇంకా సముద్ర ప్రాణి వాళ్ళని ఏమీ చేయదు. ఆ నీళ్ళల్లో పవర్స్ పనిచేయవు. అక్కడ నీళ్లలో నిలబడి చూస్తూ నుంచింది. గుర్రాలు బయటికి వెళ్ళటం ఏమిటి, అబ్బాయి అమ్మాయి దిగేశారు, గుర్రాలు రెండింటిని సముద్రంలోకి తోసేశారు. అవేమో మామూలుగా వాడి దారిన నడుచుకుంటూ పోయి సముద్ర ప్రాణి సమూహంలోకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. ఇంకా సముద్రపు ఆనవాళ్ళు కూడా వీళ్ళ దగ్గర లేవు. అదే ఆవిడవేం తేలా తెస్తే కనుక బంగారపు జీను వెండి జీను ఆవిడవే. అవును, మళ్ళీ సమాధానం చెప్పాలి. ఇదివరకట్లాగానే ఆవిడ జీను ఆవిడకి అప్పచెప్పాలి, ఏదో గోల వస్తుంది. అందుకని ఇంకేమీ ఉంచుకోవాలి. అమ్మాయి అబ్బాయి మాత్రం బయటకు వచ్చారు. ఈ తీరం వెంబడి నడిచి 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 చివరికి కుర్రవాడి యువరాజు యొక్క రాజ్యాన్ని చేరిపోయారు. ఈ సముద్ర తీరంలో కొంతమంది సైనికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. యువరాజు ఎవరితోటో కలిసి నడిచి వస్తున్నాడని చూసుకుని వాళ్ళందరూ రాజుగారికి కబురు చేశారు. రాజు రాణి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొడుకు ఈ యువరాణిని కూడా తీసుకుపోయాడు లోపలికి. తీసుకెళ్ళి ఈ అమ్మాయి వల్లే ఎన్నిసార్లు బతికాను నేను, లేకపోతే ఎప్పుడూ చంపేసేది, శాశ్వతంగా అక్కడ బానిసగా ఉండిపోయేవాడిని, ఇంకెప్పుడు సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్పాక ఈ అమ్మాయి వేరే రాజుగారు అమ్మాయి కదా, అక్కడికి కబురు చేశారు. మీ యువరాణి మాకు దొరికింది, మాతో పాటు ఇక్కడికి వచ్చింది, మీరు అందరు రండి అంటే వాళ్ళందరూ వచ్చారు. చక్కగా యువరాజుకి యువరాణికి పెళ్లి చేశారు. హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుందండి. అన్ని ట్విస్టులు కూడా ట్విస్టులు కూడా అర్థమయ్యేలాగా ఉన్నాయి రమ్మగారు. అదే చాలా బాగుంది. నమస్తే. నమస్తే.